తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో బీసీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సముచిత స్థానం కల్పించారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. శనివారం ఆచంట మండలం ఆచంట వేమవరంలో ఎన్నికల సంకారంలో భాగంగా పాదయాత్రలో ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రంగనాథరాజుకు స్వాగతం పలికారు. అడుగడుగునా పూల వర్షం కురిపించారు. ఆచంట నియోజకవర్గాన్ని ప్రభుత్వ నిధులతో పాటు సొంత నిధులు ఖర్చు చేసి అభివృద్ధి బాట నడిపారంటూ కొనియాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకు నడిచిన వైఎస్ఆర్సీపీకి మాజీ మంత్రి రంగనాథరాజుకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం బీసీలను వాడుకుంటున్నారని, వారు మోసం చేసిందని విమర్శించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ బీసీలకు అండగా లేదని అన్నారు. కార్యక్రమంలో పినమంట్ర జెడ్పీటీసీ కరి గౌరీ సుభాష్ని, పోడూరు జెడ్పీటీసీ గుంటూరు పెద్దిరాజు, చిల్లే లావణ్య, ఆనంద్ కుమార్, జక్కంశెట్టి చంటి, కొండెటి సురేష్, నాగ బసవన్న తదితరులు పాల్గొన్నారు. కొల్లేరులోని 5వ కౌంటు సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, తను గెలిపిస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. శనివారం ఆకివీడు మండలం సిద్ధాపురంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారం ముందు ధర్మపుర అగ్రహారంలోని అంబేద్కర్, మదర్ తెరిసా కాటన్ దొరల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గడప గడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కాళ్ళ మాజీ జెడ్పీటీసీ గేదెల జాన్తో పాటు శివరామరాజు అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం బాగా జరుగుతూ ఉంది. ఈరోజు ప్రచారంలో భాగంగా సిద్ధాపురం గ్రామం రావటం జరిగింది. సిద్ధాపురం గ్రామంలోని గ్రామ పెద్దలు, గ్రామస్తులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అపూర్వమైన స్వాగతాన్ని పలికారు. అందరూ కూడా మద్దతు పలికారు. అందరికీ కూడా ఉదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నా. ప్రధానంగా మనం పనిచేసిన టైంలో ఆక్వారంగం చాలా బాగుంది. ఆక్వారంగం అభివృద్ధికి మనం ఎంతో కృషి చేసాం. ప్రధానంగా ఈరోజు ఆక్వారంగం బాగాలేదు, ఆక్వారంగం నష్టాల్లో ఉంది. ఆ నష్టాలని అధిగమించి రైతులు లాభాల బాటలోకి రావాలి. నేను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఏదైతే అధికార పార్టీ సహకారం, కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకొని ఈ రైతుల పక్షాన్ని నిలబడి ఆక్వారంగ అభివృద్ధికి కృషి చేయగలుగుతాను. పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలకి మెయిన్ మన హౌసింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. వాళ్ళు చిన్న ఇల్లు కట్టుకోవాలంటే గవర్నమెంట్ ఇచ్చిన గ్రాంటు సరిపోవట్లేదు. మనం అదనంగా వాళ్ళు అప్పులు చేసి అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి. అలా కాకుండా ప్రభుత్వం నుంచి పావుల వడ్డీకో వడ్డీ లేని రుణం వచ్చినట్లయితే అందరూ కూడా అప్పుల బారిన పడకుండా గృహాన్ని నిర్మించుకోగలుగుతారు. ఆ విధంగా కూడా ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. అందరూ కూడా కావాలి, మీరు ఉండాలి, మా ఆశీస్సులు మీకు ఉంటాయి అని ధైర్యాన్ని ఇస్తూ అందరూ కూడా మద్దతు పలుకుతున్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వెల్లువెత్తిన అభిమానం, ఉప్పొంగిన ఉత్సాహం, అభివృద్ధి సారథిపై అడుగడుగున పూల వర్షంతో ఉండి అభ్యున్నతికి ఆశీస్సులు శ్రమిస్తున్న జననేత కలవపూడి శివకు జననీరాజనం పలికారు. 9వ రోజు ఉండి మండలం గొరగనమూడి, పెన్నాడలో విస్తృతంగా ప్రచారాన్ని కలవపూడి శివ నిర్వహించారు. జై కలవపూడి, వన్ మోర్ ఎమ్మెల్యే నాలుతో గ్రామాలు హోరెత్తాయి. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ గతంలో తాను 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజల మధ్యలో చిరస్థాయిగా ఉన్నాయని అన్నారు. అభిమానమే తనను ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఎదురొచ్చి ఘన స్వాగతం పలుకుతున్నారని వివరించారు. కార్యక్రమంలో మంత్రి రవివర్మ, మన్నె మహంకాళి, వరప్రసాద్, వెంకటేశ్వరరావు, పద్మావతి, నరసింహారావు, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే 10 సంవత్సరాల పాలన చేసిన మన కలవపూడి శివ గారు మీ ముందుకు వస్తున్నారు.
అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా, మీ యొక్క ఆశీస్సులు అందించి మీ యొక్క ఆశీర్వాదాన్ని అన్ని చూసిన కోరుతున్నాను. మీ ఆశీస్సుల కోసం మీ ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రంజాన్ మాసం సందర్భంగా ఇరువురు మసీదుల కమిటీల వారి ఆహ్వానం మేరకు నిడదవోలు పట్టణ చిన్న మసీదు, జనరల్ మసీదుల ఇఫ్తార్ విందులో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, జిల్లా వర్క్ఫోర్స్ ఉపాధ్యక్షులు, మసీదు పెద్దలు, పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురాలేవు, మంచితనం మాత్రం అభిమానాన్ని, దీవెలను తీసుకువస్తుంది. స్వామి వివేకానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.